మీరందరూ దయచేసి అలర్ట్ అవ్వండి. దేవుని వాక్యాలు బైబిల్స్ చేతపట్టుకోండి. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలు దేవుని వాక్యాల నుంచి మీకు మరి జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క దైవ ధ్యానం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు. ఆయన వెలుగు వలె నీ నీతిని, వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం వెల్లడిపరచు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుని యుండుము. ఆయన తన మార్గం వర్తిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసన పడకము, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణము. పిల్లల ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నుంచి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును. పిల్లల మరి దేవుని వాక్యం చాలా క్లియర్ గా వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్, వెయిట్ పేషెంట్లీ, మౌనముగా కనిపెట్టుకునుండు. పిల్లల నిందలు వస్తున్నాయా, శోధనలు వస్తున్నాయా, రకరకాల మనుషులు, కపట సహోదరులు రకరకాలుగా మాట్లాడుతున్నారా, కట్టుకున్న భార్య లేక కట్టుకున్న భర్త నేను అర్థం చేసుకోలేకపోతున్నారా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, రకరకాల మాటలు బాణాల వల్ల గుచ్చుకుంటున్నాయా, నువ్వేమి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. మౌనముగా ఉండమంటున్నాడు దేవుడు. బీ పేషెంట్, వెయిట్ పేషెంట్లీ, మౌనముగా, బీ సైలెంట్. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది, ద టైం విల్ కమ్. ఆ సమయంలో ప్రభు అన్నాడు, నీ వెలుగును, వెలుగు వలె నీ నీతిని, నీ నిర్దోషత్వం అంట మధ్యాహ్నపు వెలుగు వలె దేవుడట వెల్లడిపరుస్తాడు. వన్ డే ఈజ్ గోయింగ్ టు కమ్. ఒక రోజు రాబోతుంది, నీ నిర్దోషత్వాన్ని, నీ నీతిని, నీ యథార్థతను, నీ మంచితనాన్ని, నీ వాస్తవకతను దేవుడు అందరి ఎదుట మధ్యాహ్నం వెలుగులాగా దేవుడు వెల్లడి పరుస్తాడు. అప్పుడు వారందరూ సిగ్గుపడతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అప్పటి వరకు మనం ఎలా ఉండాలా? మౌనముగా ఉండాలి. మనం మౌనంగా ఉంటే దేవుడు యుద్ధం చేస్తాడు మన పక్షంగా. మనం మాట్లాడితే దేవుడు సైలెంట్ అయిపోతాడు. మనం సైలెంట్ అయిపోతే దేవుడు మాట్లాడతాడు. యుద్ధం యెహోవాదే, నేను కాదు బాబు, యుద్ధం మీరు చేయండి ప్రభు అని నువ్వు చేతులు కట్టుకుని ప్రభుకి అప్పగించుకుంటా. ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు దేవుడు నీ పక్షం యుద్ధం చేస్తాడు. నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, నేను ధీరుణ్ణి అనుకుని రంగంలో దిగమనుకోండి, దేవుడు పక్కకు తప్పుకుంటాడు. పిల్లలకు కొన్నిసార్లు మరి దెబ్బలు తినేస్తాం, చాలా భయంకర పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలపైన మనకు తగదు. మనం మౌనముగా ఉండాలి, మౌనంగా ఉండాలి. వెయిట్ పేషెంట్లీ, మౌనంగా ఉండాలి. పిల్లల కొన్ని మాటలు నేను మీకు మరి జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యాలు కొంతమంది మౌనంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకున్నారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 39వ కీర్తన 2వ వచనం, లేదా మొదటి 2 వచనం. 39వ కీర్తన 1-2 వచనం. నా నాలుగుతో పాపం చేయకున్నట్లు చదవండి. మార్గం జాగ్రత్తగా చూచుకుందను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, భక్తి లేనులు, వికెట్ పీపుల్ నా ముందున్నప్పుడు నా నోటికి చిక్కం వేసుకుందాం అనుకుంటే నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, ఈవెన్ క్షేమాన్ని గురించి అయినను నేను మౌనముగా ఉంటిని. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, వికెట్ పీపుల్ నా ముందున్నప్పుడు, సిన్నర్స్ నా ముందున్నప్పుడు, నామకత క్రైస్తవులు నా ముందున్నప్పుడు నేను మౌనంగా ఉంటిని. పిల్లరా, దావీదు మౌనంగా ఉంటున్నాడు. దావీదు యొక్క మౌనము, దావీదు యొక్క ప్రవర్తన చాలా మందికి వింతగా ఉందంట. వింతగా 71 కీర్తన 7వ వచనంలో, 71 కీర్తన 7వ వచనంలో దావీదు అంటాడు, చదవండి. 71:7. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, నాకు బలమైన ఆశ్రయము నీవే. పిల్లలు దావీదు అన్నాడు, నేను అనేకులకు ఎలా ఉన్నాను? ఒక వింతగా ఉన్నాను. వింతగా మనం మౌనంగా ఉంటే, మనం ఓపికతో ఉంటే,
మనం సైలెంట్ గా ఉంటే ప్రజలందరికీ వెర్రిపోయిన వాళ్ళే కనబడతాం, ఒక వింత జీవులా కనబడతాం, ఒక దద్దమ్మలా కనబడతాం. ఎలా కనబడినా పర్వాలేదు, మనకేంటి? మనం మౌనంగా ఉండటం నేర్చుకోలేదు. దావీదు మౌనంగా ఉండటంలో ఒక వెర్రిపోయిన వాళ్ళే కనిపిస్తున్నాడంట. సౌలు రాజు దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదుని చంపుదామని, దావీదు లేకుండా చేద్దామని, దావీదును తరుముతున్నప్పుడు ఆ అరణ్యాల్లో పారిపోతున్నప్పుడు ప్రేరణ మధ్యలో ఒకసారి ఈ దావీదు రాజు మరి గాతు రాజు అయిన ఆకీషు యుద్ధకు చేరాడు. మీరు 1 సాముయేలు 21:10 చూస్తే 1 సాముయేలు 21:10 మరి గాతు రాజు అయిన ఆకీషు యుద్ధకు వెళ్ళిపోతే మరి వేరే ఆప్షన్ లేదు, అక్కడికి వెళ్ళిపోయాడు, దొరికిపోయాడు, ఆ యొక్క ప్రిన్సెస్ లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆకీష్ అంటాడు, హూ ఈజ్ దిస్ పర్సన్? ఎవరైనా చెప్తున్నారు, దావీదండి. ఓ దావీదంటే ఈయనేనా? గొలియాతుని చంపాడు ఈయనేనా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాడింది ఈయన గురించేనా? ఓహో దొరికాడే అని అనుకుంటున్న సమయంలో దావీదు భయపడిపోతాడు. దావీదు భయపడింది అక్కడే పిల్లరా. భయపడిపోతూ ఏం చేశారు తెలుసా? వెర్రివాని వలె పిచ్చి గీతలు గీస్తూ చొంగు కార్చుకుంటూ 1 సాముయేలు 21:10 నుంచి మీకు కనబడుతుంది. దావీదు మౌనముగా ఉన్నాడు, వెర్రివాని వలె మౌనముగా. అప్పుడు ఆకీష్ అంటాడు, పిచ్చోడిని తీసుకొచ్చారట నా ముందుకి, పంపించండి రా అన్నాడు. వెంటనే తీసుకెళ్లి వదిలేసి కాసేపు కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి చూసి అదే పరుగు తప్పించుకున్నాడు. మౌనముగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. పిల్లరా మరి ఆ సౌలు దావీదుని తరుముతా ఉన్నప్పుడు 1 సాముయేలు 24:1 మీరు చూస్తే 1 నుంచి చదివితే భయంకరంగా అరణ్యాలు తరుముతుంటే ఎన్ని మాటలు మాట్లాడతాడండి సౌలు, ఎంత ద్వేషం కలిగి ఉంటాడండి. 3 సార్లు మరి ఈటుతో గోడకి తలుపుకు గోడకు గొచ్చాలని మరి విసిరినప్పుడు ఎంత చేసిన దావీదు మౌనంగా ఉన్నాడు. మరి ఒకసారి ఒక గుహలో మరి దావీదు చేతికి దేవుడు సౌలును అప్పగించినప్పుడు వస్త్రాన్ని కోస్తాడు, చంపలేదు. ఏమన్నాడు తెలుసా? సౌలా, నీవు ఈ దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఐ కెనాట్ టచ్ యూ, ఐ కెనాట్ కిల్ యూ, నేను చంపలేను, నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డావు. సమయం ప్రభుత్వం వచ్చి నీ తల మీద నూనె పోసాడు, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చింది. నిన్నేమి చేయను. మౌనంగా కంట్రోల్గా ఉండి సైలెంట్ గా ఉన్నాడు దావీదు. పిల్లల దావీదు మౌనంగా ఉండటం వల్ల, దావీదు ఓపికతో ఉండటం వల్ల, దావీదు సైలెంట్ గా ఉండటం వల్ల దేవుడు దావీదు పక్షంగా యుద్ధం చేసి దేవుడు దావీదుని అంచెలంచెలుగా దేవుడు లేవనెత్తాడు. వీ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఎనీ ఎక్స్ప్రెషన్. కొన్నిసార్లు మన లోపల కోపాన్ని బిగబెట్టుకుని మన ముఖ కవలికల్లో ఆ ఎక్స్ప్రెషన్స్ మనుషుల మీద కోపాన్ని ముఖంలో చూపిస్తున్న పరిస్థితి. పిల్లల కోపాన్ని మన హావభావాల్లో వేష భాషల్లో కోపాన్ని మనం చూపిస్తాం. అలా కూడా కాదు, నువ్వు మౌనంగా యెహోవా కొరకు కనిపెట్టుకో, దేవుని పక్షం యుద్ధం చేస్తాడు. దావీదు మౌనముగా ఉన్నాడు. పిల్లల మరి నేను మొదట్లోనే చెప్పాలి, నేను రెండో సెకండ్ పాయింట్ గా నేను చెప్తున్నాను. మొదటి పాయింట్ ఇదే చెప్పాలన్న, అదేంటంటే మన ప్రభు అని యేసయ్య మౌనముగా ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూడండి. 53:7. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటున్నావా? కేకలేస్తున్నావా? మౌనంగా ఉంటున్నావా? రెస్పాండ్ అవుతున్నావా? సమస్యలు వచ్చినప్పుడు, మనుషులు నీ మీద తిరగబడినప్పుడు, మనుషులను గాయాలు చేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు మనం రెసిస్ట్ చేస్తున్నామా? తిరగబడుతున్నామా? వారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? మౌనంగా ఉంటున్నామా? ప్రభు అంటున్నాడు, దేవుడు లేఖనం చెప్తుంది, మౌనముగా ఉండటం మంచిది. పిల్లలు యేసుప్రభు, మన రక్షకుడు యేసుప్రభు వారు మరి ఆ యొక్క మేకులతో కొడుతుంటే, కొరడాలతో కొడుతుంటే, గాయాలు చేస్తుంటే, మరి పిడుగు దురుగుతుంటే, గెడ్డ పెంటుకు పెరుగుతుంటే, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే, మరి హింస పెడుతుంటే, మరి కొడుతుంటే యేసుప్రభు ఎలాగున్నారు? అతడు యెషయా 53:7. దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. He did not open his mouth even.
ఎన్ని 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 దెబ్బలు పడుతున్నా, గాయాలకు పడుతున్నా, హింస పెడుతున్నా, దౌర్జన్యమునందట బాధింపబడిన పిల్లరా, మరి మొత్తబడిన వాడిగా, మన వ్యసనములు సహించిన వాడిగా ఎంత చేసినా నోరు తెరవలేదు. ఈ డిడ్ నాట్ ఓపెన్ హిస్ మౌత్. ఆయన మౌనముగా, ప్రభు మౌనముగా. మీరు మత్తయి 26:63 ప్రధాన యాజకుని ఎదుట మౌనంగా ఉన్నాడు. మత్తయి సువార్త 27:14 పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు. లూకా సువార్త 23:9 హేరోదు ఎదుట మౌనంగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసయ్య మౌనముగా ఉన్నాడు. పిల్లరా, రక్షణ కార్యం పూర్తయ్యే వరకు మౌనంగా ఉన్నాడు. లేఖనాలు నెరవేర్చబడినట్లుగా మౌనముగా ఉన్నాడు. మౌనముగా ఉండటం వల్ల రక్షణ కార్యం పూర్తయింది. అనేకులు, మనం అందరూ రక్షింపబడ్డాం. నువ్వు మౌనంగా ఉంటే అనేకులు రక్షింపబడతారు నీ ద్వారా. నువ్వు మౌనంగా ఉంటే దేవుని సంకల్పం నీ జీవితంలో నెరవేరుతుంది. ఆ మౌనంగా, ఓపికగా, సహనం సహించినట్లుగా దేవుడు మనకు కృప ఇవ్వాలి. దావీదు మౌనంగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసయ్య మౌనముగా ఉన్నాడు. పిల్లరా, ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యం గ్రంథం 7వ అధ్యాయం 58వ వచనం. అపోస్తల కార్యం గ్రంథం పిల్లరా, మరి చూడండి, అపోస్తల కార్యం గ్రంథంలో మరి మనం చూస్తున్నాం. చదవండి. 22:7. ఐఎమ్ సారీ, చెప్తారు. నేను నేల మీద పడి సౌల 7వ అధ్యాయం సరే, 7వ అధ్యాయం 59 వచ్చిన చదవండి. ప్రభువు గుచేత మొరపెట్టుచు యేసు ప్రభువా 7:59 ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టేది. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో. ఇక్కడ స్టెఫెన్ కనబడుతున్నాడు. స్టీఫెన్. పిల్లలు, స్టెఫెన్ సువార్త ప్రకటిస్తే, లేఖనాలు ఉట్టంకించి, లేఖనాలు చూపించి, ధర్మశాస్త్రంలో ప్రవక్తలు రాసిన ఆ యొక్క ప్రవచనాలు, యేసుప్రభు గురించిన జనన, మరణ, పునరుద్ధాన, సిలువ వేయబడి అనుభవాలన్నీ ఆ లేఖనాలు చూపిస్తూ సువార్త ప్రకటిస్తే వారందరూ పళ్ళు పటపట కొరికి కోపంతో, 54వ వచనంలో వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పండ్లు కొరికి కోపం విపరీతంగా వచ్చేసింది. వాళ్ళు ఏం చేశారంటే అసూయతో పిల్లల స్టెఫెన్ ని రాళ్లతో కొట్టి చంపుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు. ఈవెన్ స్టెఫెన్ తప్పించుకోవడం కూడా ప్రయత్నం చేయలేదు. రాళ్లతో కొడుతుంటే పిల్లరా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, యేసు ప్రభువా, ఈ పాపం వారి మీద మోపొద్దు. యేసు ప్రభువా, వారు ఏం చేస్తున్నారు, వారి మీద ఈ పాపం మోపొద్దు అని చనిపోయాడు మౌనంగా. వారు కొడుతుంటే, అదే మనల్ని ఎవరైనా రాళ్ళతో కొడితే, మనల్ని ఎవరైనా కర్రలతో కొడితే, కొర్రలతో కొడితే ఊరుకుంటామండి? స్టెఫెన్ చూడండి, మౌనముగా ఓపికతో దెబ్బలు సహించాడు. ఏమైంది? అక్కడే ఉన్నాడు అసలైన వ్యక్తి. సౌలు అతని చావుకు సమ్మతించను. స్టాంప్ వేసి సంతకం పెట్టి సర్టిఫై చేసి, ధర్మశాస్త్రానికి, యోధ మతానికి విరోధంగా మరి నిలవబడిన రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన ఈ స్టెఫెన్ ని మేమే రాళ్లతో కొట్టి చంపేమని స్టాంప్ వేసి సంతకం పెట్టాడట. ఆ అనుభవాన్ని చూచిన పౌలు హృదయంలో ఎక్కడో సీడ్ పడింది పిల్లరా. ఆ అనుభవం ద్వారా సౌలు రక్షింపబడ్డాడు. ఆ తర్వాత రక్షణ పొందాడు. స్టెఫెన్ యొక్క మౌనము గొప్ప ఉద్యమానికి కారణమైంది, గొప్ప ఉద్యమానికి నాంది పలికింది. స్టెఫెన్ మౌనంగా ఉన్నాడండి. యాకోబు పత్రిక 5:10, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యోబు గురించి రాయబడింది అక్కడ చూడండి. యాకోబు పత్రిక 5:10. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గురించి ఉంటది. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు యొక్క సహనము గురించి పిల్లల, ఒక పక్క శ్రమ,
పిల్లల భయంకరమైన శోధన వచ్చేసింది. శరీరం మీదకి, పిల్లల మీదకి, తన ఆస్తి మీదకి, తన పిల్లల క్యాటల్స్ మీదకి, తన పశు సంపద మీదకి, తన దాసదాసీల మీదకి, అందరి మీదకి భయంకరమైన మరి శోధన వచ్చేసింది. వాళ్ళందరూ కోల్పోయి ఆరోగ్యం పోగొట్టుకుని ఈవెన్ కట్టుకున్న భార్య వచ్చి నచ్చినట్టు మాట్లాడుతుంటే మౌనముగా ఉన్నాడు. ఒకే ఒక మాట మాట్లాడాడు. అదేంటి తెలుసా? దేవుడు మనకి ఇచ్చినప్పుడు సంతోషంగా ఉన్నాం, తీసుకున్నప్పుడు సంతోషంగా ఉండాలి. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయాను, దేవుని నామానికి మహిమ కలుగునుగా. కానీ ఒక్క మాట, నోటి మాటతో నేను పాపం చేయలేదట దావీదు. యోబు ఓపికతో, సహనముతో మౌనముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత ఓపిక అండి! ఆ తర్వాత దేవుడు యోబుని మరలా ఆశీర్వదించాడు. రెండింతల ఆశీర్వాదం, డబుల్ బ్లెస్సింగ్. నువ్వు మౌనం ఉంటే డబుల్ బ్లెస్సింగ్ ఇస్తాడు దేవుడు. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి, ఓపికతో సహనముగా ఉండాలి. ఇప్పుడు ఆది కాండంలో యోసేపు గురించి మీకు చూపిస్తాను. ఎంత సహనం కలిగిన వాడండి. అస్సలు మాట్లాడట్లేదు. 37వ అధ్యాయం, ఆది కాండం 37వ అధ్యాయం. మీ బైబిల్ ఓపెన్ చేసి నాతో కలిసి చూడండి. 37వ అధ్యాయం 23వ వచనం. యోసేపు తన సహోదరుల ఎదురుగా వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుక్కుని ఉండిన అవిచిత్రమైన నిలువుటంగిని తీసివేసి, తండ్రి యొద్ద నుంచి అన్నదమ్ములకి భోజనం ప్యాకెట్లు తీసుకొస్తే, ఆహారం తీసుకొస్తే, భోజనం తీసుకొస్తే ఎంత నిర్దాక్షిణ్యంగా యోసేపుని ఎంత నిర్దాక్షిణ్యంగా వస్త్రాలు తీసేశారట. 23వ వచనంలో అతను పట్టుకుని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్ళు లేవు. వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునికి తీసుకుని 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులకు ఆ మీదగా వెలుచుండగా వారు గుంటలో నుండి యోసేపును బయటికి తీసి ఆ ఇస్మాయిలులకు 20 తులముల వెండికి ఆమె వేసిరి. వారు అతన్ని ఐగుప్తుకు తీసుకుని పోయారు. ఈ సన్నివేశంలో నాకు తెలిసి ఒక 8 అవర్స్ 10 అవర్స్ జరిగింది ఈ సన్నివేశం. యోసేపు మీద సహోదరులు అసూయపడ్డారు. నచ్చినట్టు మాట్లాడుతున్నారు, నచ్చినట్లు చేస్తున్నారు. వస్త్రాలు తీసినోడు ఒకడు, వేలకోలం చేసినోడు ఒకడు, వెనక నుంచి కొట్టింది ఒకడు, ముందు నుంచి తన్నింది ఒకడు, గుంటలో త్రోసింది ఒకడు. ఇస్మాయిల్కి 20 తులాల వెండికి సహోదరుని అమ్మేస్తుంటే నన్ను ఎందుకు అమ్ముతున్నారు అనలేదు, నన్ను ఎందుకు కొడుతున్నారు అనలేదు, నా వస్త్రాలు ఎందుకు తీస్తున్నారు అనలేదు. ఒక్క మాట మాట్లాడినట్టు బైబిల్ వాక్యం ఎక్కడా లేదు. మౌనంగా ఉన్నాడు. ఇస్మాయిల్ పట్టుకెళ్ళిపోతుంటే మౌనంగా ఉన్నాడు. సహించాడు యోసేపు, మౌనంగా ఉన్నాడు. ఆ కారణం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎక్కడ ఏ సహోదరులు సిగ్గుపరిచారు ఆ సహోదరుల్ని పాదాల దగ్గర తీసుకొచ్చాడు, సాగిల పడేటట్లుగా చేశాడు దేవుడు. ప్రజల అవమానాన్ని, నిందను మరి ఘనతగా, పూదండగా, ఆశీర్వాదంగా, హానర్గా దేవుడు మార్చాడు. బానిసగా వెళ్ళాడు అక్కడికి. బానిస ఆ దేశంలో అందరికంటే తక్కువ వాడు అయిపోయాడు. మౌనముగా ఉన్నందున, దేవుని మీద ఆధారపడినందున, యెహోవా కొరకు కనిపెట్టినందున దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా పిల్లరా? మ్యాక్సిమం పిల్లరా ఆ ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన సింహాసనం మీద తీసుకెళ్లాడు దేవుడు. వింటున్నారా జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని? శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, దెబ్బలు పడినప్పుడు, పిల్లల అవమానాలే కలిగినప్పుడు మౌనంగా ఉండటం మనం నేర్చుకోవాలి. మౌనముగా యెహోవా కొరకు కనిపెట్టుకున్నాము. పిల్లల జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? మౌనంగా ఉంటున్నామా? సహనంతో కనిపెడతాం, ఓపికతో కనిపెడుతున్నామా దేవుని బిడ్డలమైన మనం? దానియేలు కూడా మీకు చూపిస్తాను. 6:16. దానియేలు 6:16. పిల్లల మరి తోటి ఉద్యోగస్తులందరూ దానియేలు మీద నిందలు మోపారు. రాజుతో పిల్లల రకరకాలుగా చెప్పారు దానియేలు మీద. చివరికి దానియేలు సింహాల బోన్లో వేస్తున్నప్పుడు కూడా దానియేలు హీ నెవర్ రెసిస్ట్స్. అయ్యా రాజా, నేను ఏం తప్పు చేశాను, నేనేం బాబు చేసినా ఎందుకు వేస్తున్నారు? మౌనంగా ఉన్నాడండి. మౌనంగా ఉన్నాడు దానియేలు. దేవుడు దానియేలు పక్షంగా యుద్ధం చేశాడు. సింహాల బోనులో సింహాల నోరులు మూసివేశాడు ప్రభు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సింహాలకి ఆజ్ఞ వచ్చేసింది తెలుసా, దానియేలు బయటికి వెళ్లే వరకు మీరు దానియేలు వాసన చూడడానికి కూడా వీలేదు. యూ షుడ్ బి ఇన్ ఫాస్టింగ్ అన్నాడు. అంతే సింహాలతో. సింహాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నాయి. దేవుని దూత వచ్చేసారు సింహాలు బోర్డు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు తన దూతలను పంపిస్తాడు నీకోసం. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నీ చుట్టూ ఉన్న సింహాల నోర్లు మోస్తాడు. బొయ్య బొయ్య అని పడిపోకూడదు. మనం అల్లరి చేయకూడదు. అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుంది అక్కడ, ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనం కేకలు వేయకూడదు, రంకెలు వేయకూడదు. అతడు కేకలు వేయడం అరవడు అని దేవుని అట్లా రాయబడింది. దానియేలు మౌనంగా ఉండటం వల్ల దేవుడు దానియేలు అంతగా ఆశీర్వదించాడు. ప్రియుల ఆది సంఘము ఎన్ని శ్రమలు ఎన్ని హింసలు పెడుతున్నా మౌనంగా ఉంది. సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసిస్తున్నా, సంఘాన్ని హింసిస్తున్నాడు సౌలు. సంఘము ప్రార్థన చేస్తుంది తప్ప టెంట్లు వేసుకుని రిలే నిరాహార దీక్షలు చేసి ఏదో చేసి అల్లర చేసి, నేను వాటి వ్యతిరేకం కాదు, కానీ అది దేవుని పద్ధతి కాదు, దేవుని వాక్యానుసారం కానే కాదు. మనం ప్రార్థన చేయటం, సహించడం, ప్రార్థన చేయడం. కొడితే దెబ్బలు తినడమే, కొరలతో కొడితే భరించడమే. ప్రార్థన చేయాలి వారి కొరకు. ప్రభు అంటారు, మీ శత్రువులు ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఒక చెంప మీద కొట్టు వారికి మరొక చెంప చూపెట్టుకున్నాడు. శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. సంఘం ఎంత మౌనంగా ఉందండి, ఎంత మౌనంగా ఉందండి సంఘం. అపోస్తుల 9:1 పౌలు గారు సంఘాన్ని ఎంత హింస పెట్టాడో చూడండి అక్కడ. అపోస్తుల 9:1 సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్లి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. పిల్లగా ఏం చేస్తున్నాడండి? శిష్యులు బెదిరిస్తున్నాడు, చంపుతున్నాడు, కొడుతున్నాడు, ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన మౌనముగా ఉన్నారు. సంఘం మౌనంగా. చర్చ్ బికమ్ సైలెంట్, వెయిటింగ్ ఆన్ ద లార్డ్, patiently waited on the Lord. Tonight my topic is be silent, be patient, wait upon the Lord, that the Lord will sustain you, the Lord will fight against you. నీ పక్షంగా, behalf of you, God is going to fight. When we silent, మనం ఇప్పుడు మౌనంగా ఉంటాము, God will open his mouth. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం మౌనంగా ఉంది. పిల్లరా, మనం చూస్తే మరి హెబ్రీ పత్రిక 11:38 నుంచి మనం చూస్తే సంఘము ఎన్ని దెబ్బలు, ఎన్ని పిల్లల యాతనలు, ఎన్ని పిల్లల మనం చూస్తే ఆ కొరడాలతో కొట్టారు, రాళ్లతో రంపాలతో కోయించారు, ఖడ్గము, గొర్రె చర్మముల పిల్లల గొర్రె చర్మములు వేసి వేసుకుని, ఓ ఎంత భయంకరంగా సంఘాన్ని హింసించిన. సంఘము మౌనముగా ఉంది కదా. ఆ రోజు ఆది సంఘము అంత మౌనంగా ఉండి ఓపికతో సహించారు కాబట్టి ఈరోజు అనేక లక్షల కోట్ల సంఘాలు క్రీస్తు సామ్రాజ్య ప్రపంచమంతా విస్తరించారు. రక్షణ సంఘము దీవించబడింది. ఈ రాత్రి మౌనంగా ఉండటం వల్ల వచ్చే లాభాల గురించి మీతో మాట్లాడుతున్నాను. సామెత 21:23 చూడండి. సామెత 21:23. ఈ సందేశం అయిపోయిన తర్వాత మనం కొంచెం మాటలు తగ్గిస్తే మంచిది. నోటిని నాలుకను భద్రం మనం మౌనంగా ఉంటే మంచిది, ఓపికతో ఉంటే మంచిది. ఇరిటేట్ అయిపోవడం మంచిది కాదు. ఏమంటే నాకు బీపీ ఉందండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నాకు బీపీ మీద తోసేస్తున్నారు. దేవుని పద్ధతి కాదు అది. చదవండి సామెతల గ్రంథం. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు. 21:23. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే శ్రమలోంచి తప్పించబడతావు, కాపాడుకుంటావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మౌనంగా ఉండకుండా నువ్వు శ్రమంలోకి వెళ్ళిపోతావు. సామెత 17:28. 17:28. 27:28. సామెత 17:27:28.
మితముగా మాట్లాడువాడు మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు శాంత గుణం గలవాడు ఆమేన్ వివేకము గలవాడు ఒకడు మూఢుడైన మౌనంగా నుండి ఒకడు మూఢుడైన మౌనంగా ఉంటానంట జ్ఞాని అని ఎంచబడదు. వాడు జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకని ఎంచబడదు. ఒకడు మూఢుడైన మౌఢ్యుడైన మూర్ఖుడైన విచ్చలవిడి తనం కలిగిన వాడైనా మౌనంగా ఉంటేనట వాడు జ్ఞానిగా ఎంచబడతాడట. దీని వాటిలో మితముగా మాట్లాడు తెలివి గలవాడు, శ్రమ నుంచి తప్పించుకుంటాడు. అదే దేవుని వాక్యం చెప్తుంది, మౌనముగా ఉండటం మంచిది. మనం మౌనంగా ఉంటే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. పిల్లల 65వ కీర్తన 1వ వచనంలో సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి. కొన్నిసార్లు నువ్వు మౌనంగా మరి నీ ఒంటరి ప్రార్థనలో నువ్వు ఏకాంత ప్రార్థనలో మౌనంగా ఆయన సందర్భం కనబడితే నువ్వు స్తుతి చెల్లించినట్లే, నువ్వు ప్రభువుని గణపరిచినట్లే, ప్రభువుని మహిమపరిచినట్లే. 25:3 చూడండి, కీర్తన 25:3, కీర్తన 25వ అధ్యాయం 3వ వచనం. 25వ అధ్యాయం 3వ వచనం. కనిపెట్టు వారిలో నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గు నొందడు. నువ్వు ఆయన కొరకు కనిపెట్టినప్పుడు, నువ్వు మౌనముగా ఉన్నప్పుడు, నువ్వు ఓపికతో కనిపెట్టినప్పుడు, ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుని సహాయం నువ్వు పొందినప్పుడు నిన్ను దేవుడు సిగ్గుపరచడు. యూ విల్ టేక్ యువర్ సిచ్యువేషన్ యాజ్ ఎ ప్రెస్టీజియస్. రోషం కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. సాధారణమైన ఎంత ప్రేమ గలవాడో అంత రోషం కలిగిన వాడు. ప్రభు అంటాడు, నేను ముట్టువాడు నా కను గుడ్డు మీద చేయి వేసిన వాడితో సమానం అంటాడు. నువ్వు మౌనంగా నువ్వు ఆయన మీద ఆధారపడు, నువ్వు కనిపెట్టు ఆయన కొరకు, నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. మనం కొడితే 2, 3 పొలం రాలుతాయి, దేవుడు కొడితే 20 ఎన్ని మొత్తం టోటల్ పనులు 32 పొలం రాలిపోతాయి. నీవు యుద్ధం చేస్తే ఏమీ జరగదు, దేవుడు యుద్ధం చేస్తే గొప్ప కార్యాలు జరిగిపోతాయి. పిల్లరా, నీ చుట్టూ ఉన్న శత్రువులతో దేవుడే యుద్ధం చేస్తాడు. నిన్ను బాధ పెట్టే వారితో దేవుడే మాట్లాడతాడు. నిన్ను గాయాలు చేస్తున్న వారిని దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? 37వ కీర్తన 6-7 వచనంలో మౌనముగా నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టావు. మాటలు తగ్గించి ప్రార్థన ఎక్కువ చేయి. ప్రేరణ ఎక్కువ మాట్లాడకుండా ప్రార్థనలు నువ్వు కనిపెట్టినప్పుడు నీ అక్కర్లన్నీ ప్రభావాలకు ఇస్తాడు. ఆయన వచ్చి నీ పక్కనే కూర్చుంటారు. ఆయన యూ విల్ లిసన్ యూ. ఆయన నిన్ను నీ మొర్రాలకి ఇస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు. రాత్రి కనిపెడదామా ప్రభు సన్నిధిలో? మొరపెడతామా? దావీదు మౌనంగా ఉన్నాడు. గాతు రాజు అయిన ఆకీషు యొద్ద మౌనంగా ఉన్నాడు. సౌలు ఎదుట మౌనంగా ఉన్నాడు. గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యోసేపు మౌనంగా ఉంటే యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దానియేలుని ఉన్న స్థితిలో ఉంచాడు. పిల్లరా, మరి ఎంతమందిని యోబుని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఈ రాత్రి మరి మౌనంగా ఉందామా? దేవుని మీద ఆధారపడతామా? కనిపెడతామా దేవుని సందులో? ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా మనం గడిపినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. బొచ్చు కత్తిరించి వాడిని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు, వదకు తేబడు గొర్రె మౌనంగా ఉన్నప్పుడు ఆయన నోరు తెరవలేదు. పిల్లల నోరు తెరవకుండా ఓపికతో సహనముతో మనం కనిపెట్టినప్పుడు దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆకాశపు తలుపులు తెరుస్తాడు. నీ కొరకు ఎవరినో పంపిస్తాడు, ఎవరినో లేపుతాడు. దేవుడు ఎవరినో లేపుతాడు, ఎవరితోనో మాట్లాడతాడు నీ పక్షంగా. ఆయన పావులు ఆయన కదుపుతాడు. ఆయన ఎత్తుకు పై ఎత్తేస్తాడు. ఆయన నీ కొరకు ఎన్నో ప్లాన్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. నీకు విజయం ఇస్తాడు దేవుడు, నీకు హానర్ ఇస్తాడు దేవుడు, నువ్వు పైదానిగా పైవాడిగా చేస్తాడు దేవుడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. ఈ రాత్రి మౌనముగా కనిపెట్టడం నాకు నేర్పించు ప్రభు. సహనము నాకు నేర్పించు ప్రభు. నోరు తెరవకుండా ఉండటం నాకు నేర్పించు ప్రభు. మితముగా మాట్లాడటం నాకు నేర్పించు ప్రభు. చాలాసార్లు నా మాట తీరుని బట్టి, నా ర్యాష్ టాకింగ్ని బట్టి, నా తీవ్రమైన పదజాలను బట్టి
చాలా నష్టపోయాను బాబు ప్రభా. నా టంగ్ నేను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఎంతో నష్టపోయాను ప్రభా. ఎంతో శ్రమలోకి వెళ్ళిపోయాను. నా నోటిని కంట్రోల్ చేసుకోవడం నాకు నేర్పించు ప్రభా. మౌనముగా నువ్వు ఆయన పాదం దగ్గర కూర్చోవు. నీ పక్షాన్ని దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దయచేసి తలలో వంచండి. ఎవ్రీబడి క్లోజ్ చేయండి. కళ్ళు మూసుకోండి, తలలో వంచండి. మీ 2 చేతులు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. నిందించబడుతున్నావా? నీ రక్త సంబంధులు, నీ తోట పుట్టినవారు యోసేపుని హింసించినట్టుగా నేను హింసిస్తున్నారా? గాయాలు చేస్తున్నారా కపట సహోదరులు? నువ్వు ఎవరైతే ఎక్కువ ప్రేమించో వారే నిన్ను బాధ పెడుతున్నారా? వీఆర్ నాట్. సొంత భార్య వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న యోబు ఎదుట మౌనంగా ఉన్నాడు. నిందలు వేసి సింహాల బోన్లు వేసిన మౌనంగా ఉన్నాడు. యోసేపు పిల్లల పొతిఫర్ భార్య యోసేపు మీద నింద వేసి పిల్లల అన్బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో తోసివేసినప్పుడు యోసేపు మౌనంగా ఉన్నాడు. నో, పిల్లల బెయిల్ కొరకు పిటిషన్ పెట్టలేదు, కోర్టుకి వెళ్ళదు, మౌనంగా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా పక్షంగా నువ్వు చూస్తున్నావు తండ్రి, నాయన ఇదిగో దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ అని మౌనంగా ప్రభుత్వం మాట్లాడు. దేవుడి పక్షం కార్యం చేస్తాడు. ఈ రాత్రి ఈ క్యారెక్టర్, గ్రేటెస్ట్ క్యారెక్టర్ మనం అలవర్చుకుందాం. దిస్ ఇస్ గాడ్స్ క్యారెక్టర్. ఇది దేవుని సుగుణం, ఇది దేవుని స్వభావం. మౌనముగా ఉండటం. యేసయ్య మరి ఆ యొక్క ప్రధాన యాజకుని ఎదుట, పిలాతు ఎదుట, హేరోది ఎదుట మౌనంగా ఉన్నారే, మౌనంగా మాట్లాడలేదే, ఏమీ మాట్లాడలేదు. ఆ క్యారెక్టర్ మనం అలవర్చుకుని మన ఆత్మ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడతాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశం నీ బిడ్డలకి ఇవ్వడానికి ఎంతో సహాయం చేశారు. మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు ప్రభు. ఈ గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఓపికతో కనిపెట్టడం, మౌనముగా ఉండటం ఆయన మాకు నేర్పించండి. మమ్మల్ని కంట్రోల్ చేసుకునే మా టంగ్ నేర్పించారు. మేము అది అలవర్చుకుని నేర్చుకుని మీ మీద ఆధారపడేవారిగా, మీతో కలిసి పనిచేసేవారిగా, మీ స్వభావాన్ని కలిగిన వారిగా మమ్మల్ని అభిషేకించి దీవించుకొని ఈ మాటలు వింటున్న వారిలో ప్రభు అనేకులు నిందల పాలై, శ్రమల పాలై, దెబ్బలు తిని, గాయాలతో, నిందలతో ప్రభా నాయనా ఏం చేయాలో తెలియక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక నలిపోతున్నవారితో ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నారు. నువ్వు మౌనంగా ఉండి నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని మీరు మాట ఇచ్చారు ప్రభా. ఈ ప్రజలను దర్శించండి, దీవించండి. రేపటి వరకు మరలా సిద్ధపరచండి. ఈ రాత్రి ఈ డివోషన్ టైం దైవ ధ్యానమును దీవించినందుకు వందనాలు. మహిమ గంధ ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. ఈ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తుంది. ప్రతి కన్నీరు నాట్యమా మారునుగా, ప్రతి భారం తేలికవునుగా, ప్రతి గాయము స్వస్థత పొందునుగా, ప్రతి సమస్య ఆశీర్వాదంగా మారిపోయి, అప్పులు సమృద్ధి మారిపోనుగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆర్థిక సమస్యల నుంచి విడిపించారు. నీ బిడ్డల పక్షంగా అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయండి. నీ బిడ్డలు చేయి పట్టుకుని నడిపించారు. నాయన ఒకడు మన్ను నడిపించినట్టుగా నీ బిడ్డలు నడిపించండి. దీనికి నేసే శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు నీ బిడ్డల మిత్రులుగా అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రియ రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని న్యూన్య సహవాసం, నెమ్మది, ఆశీర్వాదం సమృద్ధిగా మనందరికి తోడైన నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. షాలోమ్. పిల్లలు ప్రతిరోజు 8 తర్వాత నేను లైవ్లోకి వస్తున్నాను. కొంచెం సమయాన్ని మరి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, లైవ్ నోటిఫికేషన్స్. వెంటనే లైవ్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. మీరు వింటున్న లైవ్ వెంటనే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ యొక్క సందేశాలు, సత్యమైన దేవుని వాక్యాన్ని మీరు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులందరూ వినాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. రేపు రాత్రికి 8 తర్వాత మనం కలుస్తాం. కోటోట్ల బంధువులు ప్రార్థన చేయండి.
మీరు అందరూ ప్రార్థన చేశారు. అద్భుతంగా సక్సెస్ఫుల్ గా స్లాబ్ వేయడానికి ప్రభు ఎంత ఇచ్చారు. ఆ తర్వాత మిగతా కన్స్ట్రక్షన్ కూడా దయచేసి ప్రార్థన చేయండి. దేవుని యేసయ్య నామఘనత కొరకు కట్టబడుతున్న మందులో మీరు పాల్పంపులు పొందండి. దేవుని మందిరం కడితే దేవుడి విగ్రహాలను బిడ్డల జీవితం కడతాడు. ప్రభు దీవించును గాక. మీ ప్రార్థన వస్తుందో నాకు తెలియజేయండి. నాకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే కామెంట్ బాక్స్ లో టైప్ చేసి అన్న నా కోసం ప్రార్థన చేయండి, పలానా సమస్యతో ఉన్నాను అని. మరి మీరు ఎవరైనా మీ ప్రార్థన అవసరం నాకు తెలియజేయాలనుకుంటే తెలియజేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. వీఆర్ హియర్ టు ప్రే ఫర్ యూ. మీ కొరకు మా కుటుంబం ప్రార్థన చేయడం సిద్ధంగా ఉంది. ప్రభువును దీవించును గాక.